హలో. ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది. ఎందుకేమిటండి, సన్సెట్ అవబోతూ ఆకాశం అంత అద్భుతంగా రెడ్ కలర్తో ఉండేటప్పటికి మా గోదావరి మీద ఇంకా అందంగా కనిపించి, ఇది మేము మా ఆడబడుచు కొడుకు మ్యారేజ్ అయింది కదా, తన సంగీత్ ఇవాళ ఏలూరులో జరుగుతుంటే వెళ్తూ దారిలో తీసాం అనమాట. మేము వెళ్ళేపాటికే కొత్తగా పెళ్ళైన జంటను కూర్చోబెట్టి ఆడబడుచు ఏవో క్వశ్చన్స్ అడిగింది. అండ్ ఈ పిల్లల పెర్ఫార్మెన్స్తో సంగీత్ అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత పెళ్లి కూతురు కూడా చాలా అందంగా డ్యాన్స్ చేసింది ఆడబడుచు చీరప్ చేస్తుంటే. ఇలా పెర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ తర్వాత మా ఆడబడుచు కూతురు వాళ్ళ అల్లుడు కలిసి రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా ఆడబడుచుని నన్ను పిలిచి కొన్ని తుంటర్ క్వశ్చన్స్ వేసింది సరదాగా. అట్లాగా అది అయిన తర్వాత ద మోస్ట్ టాలెంటెడ్ లేడీస్ ఆఫ్ ది ఈవినింగ్ అంటే మేము మా అందరితోటి ఇలా వచ్చి రాని పర్ఫార్మెన్స్ ఇప్పించింది. బట్ నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదే నచ్చుతుంది. ఎందుకంటే ఇవి మనం ఎన్నిసార్లు చూసుకున్నా బోర్ కొట్టదు. అండ్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా అందంగా హాయిగా అనిపిస్తుంది కదా, సరదాగా ఉంటే. పర్ఫెక్ట్గా నేర్చుకొని వేస్తే ఏముంటుందండి, 1-2 సార్లు చూస్తాం వా అనుకుంటాం అయిపోయింది. బట్ ఇవి ఇక్కడ ఈ మూమెంట్స్ని మనం చూసిన ప్రతిసారి మనకి నవ్వు రాకుండా ఆగదు కదా. సో దట్స్ ఇట్ అనమాట. నాకు అందుకే ఇట్లాంటి ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ కొత్త జంట చక్కగా డ్యాన్స్ చేసి ఒక రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక పిల్లలు చెప్పక్కర్లేదు, వాళ్ళు చూసి పట్టేస్తారు కాబట్టి అందరూ అద్భుతంగా చేశారు. ఇక మేనమామ మేనకోడలు వీళ్ళిద్దరు కూడా మళ్ళీ సేమ్ సాంగ్ జామ చెట్టు జామకాయలు అదే పాటకి డ్యాన్స్ చేశారు. మీ సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? ఇట్లా బాగా కలిసి ఉండడానికి, నోమీగా ఉండడానికి సీక్రెట్ చెప్పండి. నేను నీ ఫేవరెట్ కాబట్టి నాకు చెప్పాలి, ఇక్కడే చెప్పాలి, నాకు ఇక్కడే చెప్పాలి. సీక్రెట్ కానివ్వండి, సీక్రెట్ అందుకే నన్ను అందరి కోసం ఊరికే ఎట్లాగా ఏమి కామన్ అందరికీ తెలిసిన కామన్ కామ్గా ఉంటే ఎదురు కామన్గా ఉంటే ఓకే. నాకు ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ వినిపించింది, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కామ్గా ఉంటే సరిపోయిందంట. ఒప్పుకుంటావా నువ్వు? ఎవరి కావాలి పట్టుకున్నారు అయితే ఇద్దరు. అయితే ఈ శారీ వచ్చి 2010 అంటే ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ శారీ, లెనిన్ పట్టు అనమాట. ఇది నేను మళ్ళీ రీసెంట్ ఇయర్స్లో కట్టలేదని దానికి కొత్తగా బ్లౌజ్ తీసుకొని ఇలా రెడీమేడ్ మెటీరియల్ తీసుకొని దానికి ఇలా ఎలాస్టిక్ షోల్డర్ దగ్గర అండ్ హ్యాండ్స్కి ఎలాస్టిక్ పెట్టించుకొని 3-pin నెక్ లాగా ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. ఇది డార్క్ పింక్ అండ్ డార్క్ రెడ్ షేడ్స్ అలా ఉన్న శారీ అనమాట. ఆల్మోస్ట్ 2 కలర్స్ ఒకేలా ఉంటాయి, బట్ కింద ఒక కలరు పైన ఒక కలర్ ఉంటుంది రంపం బార్డర్తో. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ రిసెప్షన్కి మేము ఏలూరు వెళ్ళడానికి నేను మా అమ్మాయి అయితే ఇలా డ్రెస్అప్ అయిపోయాం అనమాట. అలా వెళ్తూ ఈరోజు అయితే అసలు సూర్యుడు ఎర్రగా ఆకాశానికి బొట్టు పెట్టినట్టు ఉన్నాడు సన్సెట్ టైంలో. మళ్ళీ అదే నా మొబైల్లో క్యాప్చర్ చేస్తే మా అమ్మాయి ఏడిపిస్తుంది. నేను మంచి ఫోటోగ్రాఫర్ అండి, చూడండి మా అమ్మాయిని కాశ్మీర్లో ఎంత బాగా తీశాను మంచులో. ఏంటి కూర్చున్నది మా అమ్మాయి అనుకుంటున్నారా? కాదు, నుంచున్నది. అందుకే మా అమ్మాయి నన్ను ఎక్తాలు చేస్తుంది అన్నమాట. ఇక డెస్టినేషన్కి వచ్చేసాక అక్కడైతే చాట్ బండార్ పెట్టారు స్టార్టింగ్. సో అవన్నీ టేస్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ నేనైతే పిడత కింద పప్పుతో మొదలు పెట్టాను. పిడత కింద పప్పు చూడకుంటే తప్పు. అది అయిపోయాక ఇంకా అక్కడ పానీపూరి, సమోసా చాట్, దహీ పూరి, ఇంకా బేల్ పూరి ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. నేను అవన్నీ అయితే తినలేదు, అన్నీ బాగున్నాయి. తినేసిన తర్వాత పైకి వెళ్ళిపోయాం. పైన రిసెప్షన్ జరుగుతుందో అప్పటికే కొత్త జంట కూర్చొని ఉన్నారు. అండ్ ఫ్యామిలీ ఫోటో సెషన్ మొదలైందనమాట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇలా దిగుతూ ఉండగానే నన్ను కింద ఈ పాప అండ్ మీరు చూస్తున్నారు కదా ఆవిడ, వీళ్ళంతా నా రీల్స్ చూస్తారట, చాలా ఇష్టం అని చెప్పారు. కొంతమంది ఫాలోవర్స్ కలిసారు అక్కడ, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇది మా ఫ్యామిలీ, అంటే మా అమ్మ, అక్క, మా తమ్ముడు, మరదలు అండ్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు రాజమండ్రి నుంచి. సో మేము అందరం కలిపి లాస్ట్లో ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాం. గ్రూప్ ఫొటోస్ అంటే చాలా అందంగా ఉంటాయి కదా, దే ఆర్ మస్ట్ అనమాట, మ్యాండేటరీ. తప్పకుండా దిగితే ఇయర్స్ తర్వాత మన దగ్గర చూసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇది వచ్చి నాది ఆ రోజు కట్టుకున్న శారీ వచ్చి ఇది లైట్ వెయిట్ పట్టు, కంచివరం పట్టు కాదు కానీ ఏదో పట్టు, నాకు గుర్తు రావట్లేదు పేరు. అండ్ దీనికి శారీలో ఇచ్చిన బ్లౌజ్ని నేను ఇలా సింపుల్గా బుట్ట చేయబెట్టి పేరప్ చేయించుకొని నెక్కి మళ్ళీ ఆ బార్డర్లో ఉన్న మిడిల్ కలర్ క్లాత్ని అలా బ్రాడ్ పైపింగ్ చేయించాను అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా డైమండ్ నెక్ షేప్లో వస్తుంది నెక్ వచ్చి. సో అది ఈ శారీ గురించి. దట్స్ ఇట్. బాయ్.